కొంతమంది మిత్రులు అంటా ఉన్నారు, గతంలో కూడా మీకు 11 మంది ఉండే కదా, అప్పుడు చేయలేకపోయినారు, ఇప్పుడేం చేస్తారని అడుగుతా ఉన్నారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, గతంలో మాకు 11 మంది ఉండే కానీ మోడీ గారికి నిండా ఉండే, ఆయన కుండ నిండా పాలుండే, ఆయనకు వేరే వాళ్ళు అవసరం లేదు. ఈసారి మాత్రం పరిస్థితి అట్లా లేదు. దేశంలో ఏ సర్వే చూసినా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 150-160 స్థానాలు దాటట్లేదు. రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని యూపీఏకు 100-110 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి కనబడతలేదు. అంటే ఇద్దరు కలిస్తే కూడా 273 అనే మ్యాజిక్ ఫిగరు దాటే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క ఎంపీ కీలకం కాబోతా ఉన్నారు. మనం 16 గెలిచి మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఆ ఒక్కటి గెలిస్తే హైదరాబాద్ లో తెలంగాణలో క్లీన్ స్వీప్ మనం చేసినట్టయితే 17 మంది పార్లమెంట్ సభ్యులతో మనకు కలిసి వచ్చే భావ సారూప్యత ఉన్న చాలా పార్టీలు, కాంగ్రెస్ పొడగిట్టని పార్టీలు, బీజేపీ పొడగిట్టని పార్టీలు మనతో అనునిత్యం సంప్రదింపులు జరుపుతా ఉన్నాయి. మన నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదింపుల్లో ఉన్నారు. నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిమితమైన జ్ఞానం మేరకు దాదాపు 70 నుంచి 100 పార్లమెంట్ స్థానాలు ఫెడరల్ ఫ్రంట్ రూపంలో రేపు ఢిల్లీ మీద ఎవరు జెండా ఎగరేయాలో, ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే సత్తా మనకే ఉండే ఆస్కారం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాములు గారు మాట్లాడుతూ గద్వాల నుంచి మాచర్లకు రైల్వే లైన్ కావాలి, మా ప్రాంత ప్రజల చిరకాల కోరిక అన్నారు. ఎట్లున్నది ఈరోజు దేశంలో పరిస్థితి? ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చుంటే వారేసుకొని పోతా ఉన్నారు రైల్వే ప్రాజెక్టులు. పడితే ఉన్నోడిదే బర్రె అంటారు, అదే పద్ధతిలో ఢిల్లీ నడుస్తున్నది. మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రి అయితే పశ్చిమ బెంగాల్కు పోతాయి రైళ్లన్నీ. అదే రకంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి అయితే లాలూ ప్రసాద్ యాదవ్ గారి అత్తగారి ఊరు దాకా కూడా పోయింది రైలు బీహార్లో. ఇక మోడీ ప్రధానమంత్రి అయితే బుల్లెట్ రైలు పెట్టిండు. బుల్లెట్ రైలు ఏడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా ముంబైకి పోయింది తప్ప తెలంగాణకి పొరపాటున కూడా చూడలేదనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న నేను పీయూష్ గోయల్ గారు కేంద్ర రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత హై స్పీడ్ రైళ్లని కొత్తగా ప్రవేశపెడుతున్నామని చెప్పి పత్రికల్లో ఒక వార్త వచ్చింది. అందులో ఢిల్లీ ముంబై ఉన్నది, ఢిల్లీ అహ్మదాబాద్ ఉన్నది, కింద చెన్నై బెంగళూరు ఉన్నది, కానీ మధ్యలో హైదరాబాద్ లేదు. అయ్యా పీయూష్ గోయల్ గారు, కేంద్ర రైల్వే మంత్రి గారు, తెలంగాణ కూడా ఈ దేశంలో ఒక భాగమే, శరవేగంగా ఎదుగుతున్న రాష్ట్రం, ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వాలంటే ఇప్పటి వరకు తడి తప్పుడు ఏది లేదు. అంటే తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేవు, ఇక్కడ ఓట్లొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు మనను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. అదే రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను మీరు మాకు అప్పచెప్తే ఆ 16 మంది కేసీఆర్ సైనికులు ఢిల్లీలో శాసించే పరిస్థితి వస్తే గద్వాల నుంచి మాచర్ల వరకు తన్నుకుంటూ రాధా రైల్వే లైన్ మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఆషామాషి సందర్భం కాదు. సంకీర్ణ ప్రభుత్వం తప్ప డైరెక్ట్ గా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలకు లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా విచక్షణ కలిగిన, విఘ్నత కలిగిన, రాజకీయ అవగాహన కలిగిన మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరుకు జాతీయ పార్టీలు, కానీ వాళ్ళు కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. ఇప్పుడు బీజేపీ ఉన్నది, దేశాన్ని ఏలుతున్నది. దక్షిణాది లెక్కన ఉన్నారా వాళ్ళు? తెలంగాణలో ఉన్నారా? అడ్రస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? అడ్రస్ లేదు. తమిళనాడులో ఉన్నారా? అడ్రస్ లేదు. కేరళలో ఉన్నారా? అడ్రస్ లేదు. పాండిచ్చేరిలో ఉన్నారా? అడ్రస్ లేదు. అసలు దక్షిణాదిలో ఉనికే లేని బీజేపీ జాతీయ పార్టీ ఎట్లయితే నాకు తెలియకుండా అడుగుతా. కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. వాళ్ళు కూడా పెద్ద గొప్పగా ఏం లేరు, చాలా రాష్ట్రాల్లో అడుగంటిపోయినారు, పూర్తి స్థాయిలో అదాగొచ్చి పాలైనారు. అందుకే మనం చిన్న సైజు ప్రాంతీయ పార్టీ కావచ్చు, వాళ్ళు మనకంటే కొద్దిగా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ కావచ్చు, కానీ పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే 16 మంది పార్లమెంట్ స్థానాలను మనం గెలుచుకుంటే, 16 మంది పార్లమెంట్ సభ్యులను మనం గెలిపించుకుంటే మన నాయకుడు కేసీఆర్ గారు రేపటి రోజున ముమ్మాటికి ఢిల్లీని శాసించే పరిస్థితి వస్తుంది. పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు గుర్తు చేసేది, ఢిల్లీ యాచిస్తే ఇవ్వదు, అడుక్కుంటే ఇయ్యది, శాసించి సాధించుకోవాలి ఢిల్లీని అనే మాట జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పే మాట ఒకసారి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, తెలంగాణ ప్రజల చైతన్యమే, ముఖ్యంగా మీ పాలమూరు ప్రజల చైతన్యం. కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తుంటారు, నిరంజన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, జూపల్లి గారికి, మాకు ప్రైవేట్గా కూర్చున్నప్పుడు చాలాసార్లు చెప్తుంటాడు, పాలమూరు పచ్చికట్టె లాంటిది, అంటుకునుడు కొద్ది కష్టం, కానీ అంటుకుంటే మాత్రం మళ్ళీ ఆరిపోయే సమస్యనే లేదని చెప్పి పాలమూరు జిల్లా గురించి ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, పొరపాటున పోయింది కొల్లాపూర్, కానీ తప్పకుండా
14కు 14 గెలిచే పరిస్థితి ఉన్నది తప్ప వేరే ఆలోచనే పాలమూరు ప్రజలకు లేదు. తప్పకుండా పోయిన చోటే వెతుకుందాం అన్నట్టు కొల్లాపూర్లో కూడా ఈసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో కొల్లాపూర్లో కూడా మెజారిటీ తెచ్చే బాధ్యత మా సోదరులు కొల్లాపూర్ నుంచి వచ్చిన సోదరులు సోదరిమణులు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా అన్ని రకాలుగా రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో ఈరోజు కేసీఆర్ గారు మనకు ఒకటే చెప్తా ఉన్నారు. మీరు 16 మందిని టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అప్పచెప్పండి. అభ్యర్థి ఎవరన్నది కాదు ముఖ్యం. మీరు ఇక్కడ ఎవరు నిలబడ్డా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంటారు. ఎవరు నిలబడ్డా మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి వేసినట్టే అనే మాట మళ్ళొక్కసారి ప్రజలకు గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. నేను మా మిత్రులందరితో ఒకటే కోరుతా ఉన్నా. ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారికి కూడా ఈ గణాంకాలు కూడా నేను అందించినాను. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో 2014లో ఆనాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు మొత్తం కలిపినట్టయితే 36% ఓట్లు వచ్చినాయి. 4 లక్షల పైచిలకు ఓట్లు ఆనాడు మనం సాధించుకున్నాం. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో పాలమూరు ప్రజల దయతో ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అమాంతం 15% ఓటింగ్ పెరిగింది. 51% ఓట్లతో 6,33,240 ఓట్లు వచ్చినాయి. అంటే ఈ 7 నియోజకవర్గాల పరిధిలో ఈ రోజు మనం చూసినట్టయితే దాదాపు 1,78,000 పైచిలకు మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనే మాట నేను చెప్తా ఉన్నా. కానీ అది సరిపోదు. అందుకే కొత్త లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నాం. తప్పకుండా ఈసారి ఈ ఎన్నికలో 6,33,240 ఓట్లు ఏవైతే వచ్చినాయో పార్లమెంట్ పరిధిలో గౌరవ మంత్రి గారితో నా విజ్ఞప్తి, గౌరవ శాసనసభ్యులతో నా విజ్ఞప్తి, గౌరవ జూపల్లి కృష్ణారావు గారితో కూడా నా విజ్ఞప్తి, ఈసారి మనం 8,75,000 ఓట్లు ఇక్కడ సాధించుకునే దానికి మార్గం మరి గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ టార్గెట్ కూడా మీకు ఇచ్చినారు. మరి గారైతే మంచి డైలాగ్ కొట్టినాడు, కరీంనగర్ దాటుతా మెదక్ దాటుతా అన్నాడు. నీ టార్గెట్ కూడా ఇంట్లో ఉన్నది, చూసుకో, రెడీగా ఉండు. లెక్క రాకపోతే నేను లెక్కలు తీసుకొని వచ్చినా, మీ వాళ్ళు చెప్పిందని రాసుకున్నా కూడా నేను రాసుకొని కేసీఆర్ గారికి సమర్పించి మరి మంత్రి గారు అదే రకంగా శాసనసభ్యులు మా అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కమిట్మెంట్ ఇచ్చినారని నేను చెప్తాను. ఇక నిలబడతారా మాట మీద లేదా నాగర్ కర్నూలులో రేపటి రోజున గులాబీ జెండా ఎగరేసి అందరికీ ఉత్తర తెలంగాణకు పోటీగా వస్తారా లేదా అది మీ విచక్షణకు సంబంధించిన అంశం. చివరగా ఒక 2 మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, చాలా సందర్భాల్లో ఈరోజు మీరు గమనించినట్టయితే గ్రామాల్లో ప్రచారం చేసే క్రమంలో మేము శాసనసభకు పోటీ చేసినప్పుడు అభ్యర్థులుగా మాకు నిజంగా కూడా ఏ గ్రామంలో ఏ ఇంట్లో ఉండే ఓటరు ఎటువైపు ఉంటాడో మాకు తెలియదు. కానీ క్షేత్రస్థాయిలో ఉండే మీకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, గ్రామంలో ఉండే ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, ఎంపీపీకి, జెడ్పీటీసీకి మీకు తెలుసు ఎవరు ఏ పార్టీ ఓటరు ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారనే మాట మాకంటే బాగా మీకు తెలుసు. అందుకే చాలాసార్లు ఏం చేస్తారు, మేము పాదయాత్ర చేస్తుంటాం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులం చేస్తున్నప్పుడు మన వాళ్ళు కొన్ని ఇళ్ల ముంగట్టుకోగానే అంటారు, అన్న ఇది మనోడి ఇల్లు కాదన్న, ముందుకు పోదాంపా అంటారు. వీని అడగొద్దన్న అంటారు. నేను చెప్పేది వాస్తవమేనా? అట్లాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనవాడు మందివాడేవాడు లేడు, అందరూ మనవాళ్లే. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వాళ్ళ ఇళ్లలో ఆసరా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుతా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కూడా కాన్పులైతే కేసీఆర్ కిట్లు అందుతా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా వ్యవసాయం చేస్తే 24 గంటల కరెంట్ వస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే రైతైతే రైతు బీమా వస్తున్నది. కాబట్టి మనం మొహమాట పడే అక్కర్లేదు. ఆఖరికి మన మీద పోటీ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా చాటుకు పోయి రైతు బంధు చెక్కులు తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి మొహమాట పడద్దు. ఎవరు మందోళ్ళు కాదు, మనోళ్ళు కాదు, అందరూ మనోళ్లే. ఈ రాష్ట్రంలో అందరూ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా ఉన్నవాళ్ళే. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైనారు. మీరు చూస్తా ఉన్నారు పేపర్లో వార్తలు. పక్కనున్న పాలమూరు పార్లమెంట్ స్థానానికి ఇదివరకు పోటీ ఉండేది కాంగ్రెస్ లో, నేను చేస్తా అనేది. కానీ నిన్న ఇవాళ మిన్న వార్తలు చూసే ఉంటారు మీరు. అందరు కలిసి మొన్న పాపం డీకే అరుణమ్మ గారిని అడిగినారంట, అమ్మా నువ్వు పోటీ చేయని చెప్పి. ఆమెనేమో లొల్లి పెట్టిందంట, ఓయ్ నేను చేయ, టైం మంచిగున్నప్పుడేమో జైపాల్ రెడ్డి గారు చేస్తాడు, మంచిగా లేనప్పుడు నన్ను ముంగడికి పెడతారా, ఎట్లా ఓడిపోయే సీటు నేనెందుకు చేస్తా అని చెప్పి ఆమె లొల్లి పెడుతున్నదంట.
అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అయిందో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాన్ని బట్టే తెలుసుకోవచ్చు. నాయకులు జారుకుంటున్నారు, వెనుకడుగేస్తా ఉన్నారు, పోటీకి ఎవరు ఉత్సాహంగా లేరు, ముందుకొచ్చే పరిస్థితి లేదు. కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ కార్యకర్తలకి మాకు ఓట్లు ఎవరు ఏరు, ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు మన మీద పోటీ చేసి ఉండొచ్చు గాక, కానీ ఎవరైనా మనతో కలిసి వస్తామంటే దయచేసి కలుపుకోండి, భేషజానికి పోకండి. కాంగ్రెస్ అయినా ఇంకా ఇతర పార్టీల నుంచి అయినా ఎవరైనా వచ్చి మనతో కలిసి చేరతామంటే మన నాయకుడు కేసీఆర్ గారికి మరింత అదనపు బలం వస్తుందనే దిశగా చూడండి తప్ప పొరపాటున కూడా వ్యక్తిగతంగా మనకుండే స్పర్ధను, వ్యక్తిగతంగా మనకుండే పంచాయతీని, వ్యక్తిగతంగా మనకుండే భేషజాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలోకి రాకుండా దయచేసి ఎవరు కూడా ఆపవద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఏప్రిల్లో ఏదో సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రేపో మాపో షెడ్యూల్ కూడా విడుదల కాబోతా ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని దయచేసి గమనంలో పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే అంటే 15-25 రోజుల లోపలనే, 15 నుంచి 20-25 రోజుల లోపలనే ఇటు మున్సిపల్ ఎన్నికలు, అటు జెడ్పీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని కూడా కారు గుర్తు మీదే జరగబోతున్నాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు తెలుసు పాలమూరు వాళ్ళందరూ కూడా హుషారు మీరు బాగా, కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ ప్రచారం కూడా కొట్టేసుకుంటే మంచిది. పార్లమెంట్ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి, మున్సిపల్ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి. అందుకే మరి ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే పెద్దలు మీరు కనుక సవ్యమైన టార్గెట్లు బూతుల వారీగా ఇచ్చినట్టయితే ఫలానా బూత్లో ఇన్ని ఓట్లు మనకు రావాలి అనే టార్గెట్లు మీరు పెట్టి ఆ పోలింగ్ శాతాన్ని కూడా పెంచే దిశగా ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఫలితం వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరగా ఒకే ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. చాలా సందర్భాల్లో నేను ఇప్పటికి నాలుగు ఎలక్షన్లు కొట్లాడినాను, కొన్ని ఎలక్షన్ల దగ్గర నుండి కూడా చూసినాను. నేను గమనించింది ఏమంటే మన నాయకులు కొంతమంది బేస్డానికి పోతారు. నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, రాష్ట్ర కమిటీలో ఉన్నాను, రాష్ట్ర కార్పొరేషన్లో డైరెక్టర్ ఉన్నాను, లేదా జిల్లా పదవిలో ఉన్నాను కాబట్టి నేను జిల్లా అంతా తిరుగుతాను, రాష్ట్రం అంతా తిరుగుతాను, కానీ నా బూత్ కానీ నా గ్రామం కానీ నేను పట్టించుకునే దూరంలో ఉంటాను. అది మంచిది కాదు. దయచేసి రాష్ట్ర నాయకులైనా, జిల్లా నాయకులైనా, మండల నాయకులైనా, జెడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా, గ్రంథాలయ సంస్థ చైర్మన్లైనా, మార్కెట్ కమిటీ చైర్మన్లైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి, నేల విడిచి సాము చేయకండి. మీరు దయచేసి మీ బూత్లలో 75 నుంచి 80% ఓట్లు మీరు సాధించిన తర్వాత 10 మందికి ఆదర్శంగా నిలబడి రాష్ట్రమంతా దేశమంతా తిరగండి. కానీ ఇంట్లో కింద బాగా లేకపోతే మనం ఇంకెక్కడెక్కడో మాట్లాడుతుంటే చూసేవాళ్ళు కూడా నవ్వుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారితో, గౌరవ ఎమ్మెల్యేలతో నేను కోరేది ఏమంటే, నేను చేసే విజ్ఞప్తి ఏమంటే జెడ్పీ చైర్మన్ గారితో సహా ముందు మన సొంత బూతు, సొంత ఊరు, సొంత నియోజకవర్గం, సొంత గ్రామం అక్కడ మనం 75-80% ఓట్లు సాధించిన తర్వాత దేశమంతా తిరగొచ్చు, రాష్ట్రం అంతా తిరగొచ్చు, పత్రిక మీటింగులు పెట్టొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ముందు కింద గ్రౌండ్ చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల అవలంబించిన వ్యూహం మీ జిల్లాలో కూడా తప్పకుండా గౌరవ శాసనసభ్యులు చేసే ఉంటారు. ఎక్కడి నాయకులను అక్కడనే, గ్రామం దాటి బయటికి పోకుండా ఆ గ్రామంలోనే ఉండే విధంగా వారికి టార్గెట్లు ఇచ్చి, ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనే అనుమానం ఉన్న వాళ్ళు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని విజ్ఞప్తి చేసి ఏ కారణం చేత మీకు అసంతృప్తి ఉన్నది, ఏ కారణం చేత మీరు మాకు ఓట్లేస్తలేరు అనే ఒక విశ్లేషణాత్మకమైన చర్చ కనుక మనం పెట్టినట్టయితే తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈరోజు కేసీఆర్ గారికి ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారనే మాట నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి భేషజానికి పోకండి, నేల విడిచి సాము చేయమాకండి. నాగర్ కర్నూల్లో 3 సార్లు తప్పిపోయింది, కానీ 4వ సారి మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేయండి. ఇక్కడ గులాబీ జెండా ఎగిరితే గద్వాల నుండి మాచర్ల వరకు రైలు వస్తుంది, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా వస్తుంది, ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరేయాలో నిర్ణయించే శక్తి తెలంగాణ ప్రజలకు మన నాయకుడు కేసీఆర్ గారికి వస్తుందనే మాట మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారికి, అదే రకంగా గౌరవ శాసనసభ్యులకు, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.